ఇదిగో హనోక్ అనేవాడు ఫ్యాక్చువల్గా వెళ్ళాడు. అతను చచ్చిపోలేదు, ఇంకెప్పటికీ చచ్చిపోకూడదు అని దేవుడు నియమించి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడాడు. ఆయన మరణం చూడకుండా ఉండాలని కొనిపోబడ్డాడు. ఇంకా మళ్ళీ హనోకు రాడు, చచ్చిపోడు, మహిమలోకంలో ఉన్నాడు, దేవుని మహిమలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు మరి? ఈ మట్టి దేహం అయితే అక్కడ ఉండడానికి కుదరదే. అవును, కుదరదు కనుకనే ఈ శరీరం మహిమదేహంగా మార్చబడింది. అలా ఎందుకు వెళ్ళిపోయాడు? ఆదాము మొదలుకొని 7వ వాడితడు, 7వ తరం వాడు హనోకు. చాలా వేల ఏళ్ళ కిందట అతను ఎలాగా ఎందుకొరకు అలా వెళ్ళాడు? ప్రాణాలతోనే శరీరంతో ఎందుకు వెళ్ళాడు అంటే, హనోకు ఏ రీతిగా వెళ్ళాడు ఆ రీతిగా ఈ యుగం అంతమవుతున్నటువంటి కాలంలో కొన్ని కోట్ల మంది హనోకులాగానే వెళ్ళిపోతారు. హనోకే కాదు, ఆ తర్వాత క్రీస్తు పూర్వం దాదాపు 800 ఏళ్ల టైంలో ఇంకొకడు కూడా వెళ్ళాడు, ఏలియా అనే భక్తుడు. ఏలియా కూడా వెళ్ళిపోయాడు. వీళ్ళని తీసుకెళ్ళడానికి వాహనాలు వచ్చినాయండి, వాహనాలే. వాటిని గుర్రములలాగా ఉన్న జీవులు లాగుతున్నాయి. ఆ వాహనాన్ని అగ్నితో చేయబడ్డ శరీరాల్లాగా భగభగ మండుతున్న అగ్నిజ్వాలల్లాగా ఉన్నటువంటి శరీరాలు. ఆకారం అయితే గుర్రం, దాని తల, కళ్ళు, మూతి, దాని జూలు, దాని కాళ్ళు, దాని గిట్టలు, దాని తోక అంత గుర్రం ఆకారమే, కానీ ఫ్లేమ్ లాగా ఉంది. అగ్ని గుర్రములు. ఆ రథము కూడా అంత అగ్నితో చేసినట్టే ఉంది, అగ్ని రథము. ఆ అగ్ని రథము మీద, అగ్ని గుర్రముల మీద మనిషి ఎక్కితే భగ్గుమని మాడిపోతాడు. హనోకు మాడిపోలేదు, ఏలియా కూడా మాడిపోలేదు. ఎందుకంటే అగ్నిలో కూడా సర్వైవ్ కాగలిగిన మహిమ దేహం వాళ్లకు ఇన్స్టంటేనియస్గా వచ్చింది, విదిన్ దాట్ ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్. వాళ్ళు ఆ వాహనాల మీద వెళ్ళిపోయారు. దీనికి అర్థం ఏంటంటే, స్వర్గం అనేది ఒక వాహనము మీద, ఒక రాకెట్ మీద ప్రయాణించి వెళ్ళవలసిన ఒక భౌతికమైన ప్రదేశం కూడా. सीख लो ये बात, ये सच्चाई को जान लो. बाइबल से जान लेना, कोई भी सच्चाई आपको जानना है तो. హనోకు, ఏలియా రథములెక్కి ఆకాశ మార్గాన్ని వెళ్ళిపోవడాన్ని మీరు చూడండి, మనోనేత్రాలతో చూడండి. అలా ఎందుకు తీసుకెళ్ళారంటే, ఇట్ ఈస్ ఆల్సో ఎ ఫిజికల్ ప్లేస్. హెవెన్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ స్పిరిచువల్ డైమెన్షన్, బట్ ఇట్ ఈజ్ a physical place far, far away in the outer cosmos. అంతరిక్షములో ఎక్కడో చాలా సుదూరాల, కాంతి సంవత్సరాల దూరం ఉన్నటువంటి ఒక భౌతిక ప్రదేశం. మనము ఈ భూమి మీద వేరే ప్రదేశానికి వెళ్ళాలంటే ఒక రాకెట్ చేసుకుంటాం. చంద్రమండలం మీదికి, గురుగ్రహం మీదికి ఒక రాకెట్ చేసుకున్నాం. అయితే ఈ రాకెట్లు ఈ గ్రహాల మీదకి వెళ్ళడానికి నెలల తరబడి, ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు తీసేసుకుంటాయి. అలా కాకుండా రెప్పపాటున కాంతి వేగాన్ని మించిన వేగంతో వెళ్ళే వాహనాలు ఉన్నాయి దేవుని దగ్గర. ఆ వాహనాలు దేవుడు పంపాడు. హనోకు ఒకడు, ఏలియా ఒకడు అందులో కూర్చున్నారు, వెళ్ళిపోయారు. కాబట్టి వీళ్ళు మహిమ దేహముగా మార్చబడి వెళ్ళారు. పునరుద్ధానము ద్వారా కొందరు మార్చబడ్డారు. పునరుద్ధానం కాకుండానే కొంతమంది ఆ బూరధ్వని విని మార్చబడ్డారు, వీళ్ళు వెళ్ళిపోయారు. పునరుద్ధానము ద్వారానైనా లేక ఈ ఎత్తబడడం అనే ప్రక్రియ ద్వారానైనా ఎలా వెళ్ళినా వాళ్ళు శరీరము కలిగిన వాళ్ళుగానే దేవుని దగ్గరికి వెళ్ళారు, ఆత్మగా వెళ్ళలేదు. ఆత్మగా పరదైసుకు ఇంటర్మీడియట్గా ఉండే వేరే ఒక ఇంటర్మీడియట్
రెస్టింగ్ ప్లేస్ అటు స్వర్గము కాదు ఇటు భూలోకము కాదు, మధ్యంతర ప్రదేశం. దేవుని ముందుకు వెళ్ళాలంటే మాత్రం వీళ్ళు మహిమ దేహములు కలిగిన వారుగానే వెళ్ళాలి. మానవుడు త్రికము, మానవుడు త్రిత్వము, శరీరము, ఆత్మ, ప్రాణం అనే 3 భాగాలుగా దేవుడు చేశాడు. 3 భాగాలుగానే వెళ్ళాలి. పునరుద్ధానం కంటే ముందు ఆ భక్తులే కానీ వాళ్ళు ద్వంద్వము, త్రిత్వము కాదు. దే ఆర్ నాట్ ట్రినిటీ. ఆల్ ద సెయింట్స్ హూ డైడ్ ఇన్ ద లార్డ్, దే ఆర్ డ్యూయాలిటీ, దే ఆర్ నాట్ ట్రినిటీ. వాళ్ళు త్రిత్వము కాదు, ద్వంద్వము. ఆ 3 భాగాలు ఒక భాగం మట్టిలో ఉంది ఇప్పుడు కనుక 2 భాగాలుగా దేవుడు వాళ్ళని రానివ్వడు. లేదు, నాకు ఇన్సల్ట్, నా ఒరిజినల్ సృష్టి డిస్టార్టెడ్, సైతాన్ గాడు తెచ్చిపెట్ట పాప ఫలితంగా వచ్చిన మరణాన్ని బట్టి త్రికము అనే డిజైనింగ్ నాశనం అయిపోయింది. 3 భాగాలు కలిగిన వాడిగా నేను మనిషిని చేస్తే ఈ పాపము మరణం వచ్చేసి 2 భాగాలు కలవాడుగా వచ్చాడు. వాడు అక్కడెక్కడ రెస్ట్ తీసుకొని భవిష్యత్తులో ఒక శుభదినాన మళ్ళీ వాళ్ళని త్రికం చేస్తాను నేను. కొంతమంది ఇటు పునరుద్ధానము ద్వారా త్రికమవుతారు, కొంతమంది త్రికముగానే ఉండి మార్చబడి మహిమ మేఘ రథమునెక్కి వెళ్ళిపోతారు. పరలోకానికి వచ్చిన భక్తులు ఈ రూట్లో వచ్చినా ఆ రూట్లో వచ్చినా, శ్రమల కాలములో ఉండి ఎత్తబడిన, ముందే చచ్చిపోయి పునరుద్ధానం చెందిన వాళ్ళందరూ త్రిత్వములే కానీ శరీరము లేనోడు ఆత్మగా ఒక్కడు అక్కడ ఉండడు. శరీరం కలిగిన వాడు ఎవడు పరదైసులో ఉండడు. శరీరం లేకుండా ఎవడు పరలోకంలో ఉండడు. ఇది పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్. దీనికి విరుద్ధమైంది వేరైంది మొత్తం కాకమ్మ కబుర్లే.